హాయ్ ఫ్రెండ్, జిమ్ చేయక చాలా రోజులు అవుతుంది. అందుకని కొత్తగా ఇక జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అంటే ఇంట్లోనే జిమ్ చేస్తున్నా అంటే రోజు మార్నింగ్ 5 o'clockకి లేచి 5 o'clock కానీ 5:30కి లేస్తా. 5 o'clock ఇక మెలకు వస్తుంది. మెలకు వచ్చేసరికి ఇక నిద్రలోని మెల్లగా లేచేవారికి ఇక మెల్లగా 5:30 అవుతుంది. ఆ తర్వాత మెల్లగా లేచి ఇక డ్రంబెల్ చేస్తా అన్నట్టు రోజు నా ఫ్రెండ్. అంటే అప్పుడెప్పుడు చేసిన, చాలా రోజులు అవుతుంది చేయక. 2 సంవత్సరాలు అవుతుంది కావచ్చు, 2-3 సంవత్సరాలు అప్పుడు చేసిన. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. చేద్దాం ఒక హ్యాండ్స్ చేద్దామని రోజు ఇక నిన్ననే అక్టోబర్ 1st నుంచి కాబట్టి ఇక స్టార్ట్ చేస్తున్నాయి. అప్పటి నుంచి నిన్న కూడా చేసిన, మామూలుగా చేసిన అన్నట్టు. ఈరోజు కూడా చేసిన కానీ ఎంత చేయలేవు, 10 minutes ఏమో చేసిన. 10 minutes తర్వాత ఇక వచ్చేసిన. ఇక రేపటి నుంచి వర్కౌట్ మంచిగా చేయాలి. కనీసం ½ hour అయినా చేయాలి. ½ hour అయినా చేస్తే మనకు కొద్దిగా రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. దాని గురించి అని ఇక రేపటి నుంచి చేయాలనుకుంటున్నా. ½ hour వరకు ఇక రేపు నుంచి చేస్తే ఇక రోజు ½ hour. కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ అలవాట్లేదు కదా, నేను కొద్దిగా చేతులు కూడా నొప్పి పెడుతున్నాయి చూసిరు కదా. ఫస్ట్ స్టార్టింగ్ చేస్తే మనకు మొత్తం నొప్పి అనిపిస్తుంది. జిమ్ చేసినా కానీ అంతే. 2 నెలల దాకా 3 నెలల అలవాటు అయ్యే వరకు మనకు మొత్తం చేసినా కానీ కొద్దిగా నొప్పి అనిపిస్తుంది, పెయిన్గా ఉంటుంది. ఎందుకంటే మనకు అలవాట్లేదు కదా. ఇక 3 months తర్వాత అలవాటు అయిపోతే ఇక మనకు ఇక మామూలుగా అనిపిస్తుంది. ఇక నేను చాలా రోజులు అయ్యాయి కదా, అది మనం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు చేసేసరికి ఇక కొద్దిగా హ్యాండ్ కొద్దిగా పెయిన్ వస్తుంది అన్నట్టు. కాబట్టి ఇక మనకు డైలీ అలవాటు ఉండాలి. అలవాటు ఉంటే కనుక మనకు పెయిన్ అనిపించేది. ఇక అలవాటు లేదు కాబట్టి ఇక కొత్తగా నాకు కొద్దిగా చేతులు కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది. ఇక పెయిన్ అనిపించేసరికి ఎక్కువసేపు కూడా డంబుల్ చేస్తలేను హ్యాండ్స్. కాబట్టి ఇక కొద్దిగా 10 minutes చేసిన అంతే. ఇక రేపటి నుంచి కొద్దిగా పెంచుకుంటూ పోతా. 10 minutes, 15 minutes, దాని తర్వాత 20 minutes, దాని తర్వాత 30 minutes, ఇలా చేసుకుంటూ పోవాలి. ఇలా చేసుకుంటూ పోతే మనకు హ్యాండ్స్ కూడా అంత నొప్పి తెలియదు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్? నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన, చూద్దాం. ఇక మంచి రిజల్ట్తో మళ్ళీ కలుద్దాం. మంచి రిజల్ట్ కాదు, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్. మంచి రిజల్ట్ అంటే ఇక మనం చేసే బట్టి ఉంటుంది రిజల్ట్ అనేది. ఓకేనా?